డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మా ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా నితిన్ నబీన్ గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు పిలుపు మేరకు దేశం యావత్తు కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవటం, దానిలో భాగంగానే మరి బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో ప్రతి ఒక్క వ్యక్తికి సమాన అవకాశాలు, ప్రతి వ్యక్తిని సమానంగా చూడాలి, ప్రతి వ్యక్తికి గౌరవం దక్కాలి, ప్రతి వ్యక్తికి ఆర్థికంగా స్వావలంబన ఉండాలని చెప్పి ఏదైతే భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారో అదే స్ఫూర్తితో మరి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజున కూడా మరి స్వచ్ఛ భారత్ ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారం రాగానే నరేంద్ర మోదీ గారు 2015లో మొదలుపెట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క పట్టణం, నగరం అందరూ కూడా స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉండాలని చెప్పి మరి ఆ పరిశుభ్రంగా ఉంచాలి అంటే కేవలం అది పారిశుద్ధ్య కార్మికుల యొక్క త్యాగం అని చెప్పి వారు ఇచ్చే జీతం కాదని వారి యొక్క జీవితాన్నే దారపోసి జీతం కోసం కాకుండా మరి దేశం కోసం వారి జీవితాన్ని దారపోసి మరి ఎటువంటి చెత్తనైనా ఎటువంటి దుర్గంధం ఉన్నా సరే దాటిని శుభ్రం చేస్తూ మరి మనందరం కూడా ఈరోజు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి కానీ సంతోషంగా బజార్లో తిరగడానికి కానీ ఇదైతే అనినిత్యం తెల్లవారుజామున లేచి కష్టపడే పారిశుద్ధ్య కార్మికుల్ని మనం గౌరవించుకోవాలి.